హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని జ్యువెలరీ కలెక్షన్స్. టుడే జ్యువెలరీ కలెక్షన్స్ కాదండి, టుడే షాపింగ్ లాగ్ అండి. ఏంటంటే మా కోడలికి నేను తీసుకున్న ఐటమ్ ఫ్రాక్స్, సాక్స్, షూస్ ఇంకా కొన్ని తీసుకున్నాను. అవి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్గా ఈ డ్రెస్ చూడండి. దానికంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ముందుగా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఈ ఫ్రాక్ చూడండి, చాలా అంటే చాలా నైస్గా అండ్ సాఫ్ట్గా. మనం ఇది చూస్తే ఎలా కుచ్చుకుంటుందేమో అనుకుంటాం, కాకపోతే చాలా సాఫ్ట్గా ఉందండి. కాస్ట్ కూడా రీజనబుల్గా పడ్డది. కాకపోతే నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు. మేము వచ్చేసి మరి కామారెడ్డి అండి. కామారెడ్డి లోకల్లో ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేయొచ్చు. నేను షాప్ అడ్రస్ కూడా, షాప్ నేము, షాప్ అడ్రస్ కూడా నేను మిడిల్లో మెన్షన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఈ ఫ్రాక్ వచ్చేసి ఒకటి జాకెట్ టైప్ లాగా వచ్చింది చూడండి. అది కూడా మనం చెమ్కీస్ ఉన్నాయి కదా, బేబీకి కుచ్చుతాయేమో, కొంచెం ర్యాషెస్ వస్తాయేమో, కొంచెం హార్డ్గా ఉంటుందేమో అనుకుంటాము. కాకపోతే క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందంటే, ఇప్పుడు నవే ట్రెండ్ నడుస్తుంది కదా క్యాన్ సేమ్ క్యాన్ కూడా ఇచ్చారండి. ఈ డ్రెస్సెస్ చూస్తుంటే మన చిన్ననాటి లైఫ్ గుర్తుకొస్తుందండి. మనకు అప్పుడు ఇలాంటి అన్నీ లేవు కదా. ఇప్పుడున్న పిల్లలకి ట్రెండ్ తగ్గట్టు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈరోజు షాప్కి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అవన్నీ నేను ఓన్గా పర్చేస్ చేస్తుంటే అప్పుడు మనకు కూడా ఇలా ఉంటే బాగుండు కదా అని అనిపించింది. సో నైస్ అండి, చాలా బాగుంది. లోకల్ కామారెడ్డిలో ఉన్న వాళ్ళు కానీ, అవుట్స్కట్స్ కామారెడ్డిలో ఉన్న వాళ్ళు కానీ తీసుకోవచ్చండి. వన్స్ ఒకసారి విజిట్ చేయొచ్చు. అక్కడ పిల్లలకి తగ్గట్టు గేమ్ ఐటమ్స్ కానీ, కిడ్స్ వేర్ కానీ, టాయ్స్ కానీ, మళ్ళీ స్టడీకి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయండి. నేను షాప్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. ఇది మాత్రం కొలాబరేషన్ కాదండి, నేను నా ఓన్ షాపింగ్ అండి. అండ్ మా అన్నయ్య కూతురు కోసం నేను తీసుకున్నాను. కావాల్సినవి కొన్ని తీసుకున్నాను, అంతకుముందు కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి చూపించాలనిపించి నేను చూపిస్తున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ కదా, సో సమ్మర్లో బాగుంటుందండి. కాటన్ అండి, చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. నేను అసలు నమ్మలేదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. డ్రెస్ కూడా చాలా క్వాలిటీ మాత్రం 100% గ్యారెంటీ అండి. చాలా స్మూత్గా ఉంది. అలా ఒక ఫ్రాక్ తీసుకున్నాను, ఇలాంటి ఒక 2 ఫ్రాక్స్ తీసుకున్నానండి. ఇది మంచి అనిపించింది, సో తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రాక్ కూడా చాలా బాగుందండి. అది చూస్తే మాత్రం ఇది ర్యాషెస్ వస్తాయేమో, కొంచెం హార్డ్గా ఉంటుందేమో అనుకుంటాము. కాకపోతే హార్డ్ ఏమి ఉండదండి. ఇట్లా హ్యాండ్స్కి మాత్రం బౌలాగా సూపర్ వచ్చిందండి. సో చాలా నైస్గా ఉన్నాయండి అక్కడ. ఒక్కసారి కిడ్స్ కోసం అయితే కామారెడ్డిలో అశ్వత్ చిన్నారి ప్రపంచం అండి. అశ్వత్ చిన్నారి ప్రపంచంలో మీరు ఒకసారి వెళ్ళొచ్చు, చూడొచ్చు. టాయ్స్ కూడా చాలా బాగున్నాయండి. మీకు ఎడ్యుకేషనల్ టాయ్స్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కానీ, సాఫ్ట్ టాయ్స్ కానీ, హాట్ టాయ్స్ కానీ, పిల్లలకి స్కూటర్, కార్స్ అవన్నీ బాగున్నాయండి. ఇది భలే అనిపించిందండి. క్యాప్స్ మాత్రం మనకు అప్పట్లో అమ్మ వాళ్ళు కుట్టిన క్యాప్స్ పెట్టేవాళ్ళండి. ఇప్పుడు కిడ్స్కి తగ్గట్టు, ఈ జనరేషన్కి తగ్గట్టు అన్ని క్యాప్స్ దొరుకుతున్నాయండి. ఎక్కడ పడినా అక్కడ దొరుకుతున్నాయి. నిజంగా ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి మించి ఉందండి. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. 2 కలర్స్, వైట్ అండ్ క్రీమ్ కలర్. ఇది కూడా బాగుందండి. నెక్స్ట్ వన్ అయితే ఆసమ్ ఉందండి. నెక్స్ట్ వన్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే కుషన్ టైప్లో అలా వచ్చింది. ఇది ఫ్రంట్ సైడ్ పెట్టుకున్న ఎంత పాప అయితే చాలా బాగుంటుంది. సో చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా, పిల్లలకి ఎలాంటి హాని జరగకుండా, హార్డ్గా లేకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మీరు ఒకసారి చూడండి, వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది షాప్ ఎలా ఉంటుంది, ఎలా ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి అనేది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడు చిన్నపిల్లలందరికీ ఇప్పుడు పైన షార్ట్స్ వేసి టీషర్ట్ వేయచ్చు, ఫ్రాక్ వేయచ్చు అని చెప్పేసి ఇలా షార్ట్స్ తీసుకున్నాను. అంటే లెగ్గిన్స్ టైపు షార్ట్స్, ఫుల్ షార్ట్స్ లాగా తీసుకున్నాను. ఇలా 4 తీసుకున్నానండి.
ఎల్లో అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ అలా లైన్స్వి ఇది మొత్తం ఈ పింక్ కలర్ లాగా తీసుకున్నాను. ఇలా 4 షార్ట్స్ తీసుకున్నాను. చిన్ని బుడ్డి బుడ్డి షూస్ అండి, చాలా బాగున్నాయి. అస్సలు నేను ఇంత బాగుంటాయి అనుకోలేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వేసి ఒక డ్రెస్ వేసుకున్నా కానీ ఒక సాక్స్ లాగా ప్యాంట్ వేస్తే ప్యాంట్కి డిజైన్ వచ్చేలాగా షూకి డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి సాక్స్లు అండి. నేను అంటే ఇప్పుడు తనకి చలి బాగా ఉంటుందండి మా కోడలికి. సో అందుకే సాక్సెస్ కొన్ని ఉన్నాయి, కాకపోతే కొత్తగా ఉండాలని చెప్పేసి అలా తీసుకున్నాను. ఇలా సాక్స్కి వర్క్ కూడా వచ్చింది, అంటే ఇట్లా నెట్ లాగా ఇట్లా డిజైన్ కూడా వచ్చిందండి, చాలా బాగుంది. అన్నీ రీజనబుల్ అండి. ఇది సాఫ్ట్ టాయ్ అండి, తను పట్టుకుంటే తనకి ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని సాఫ్ట్ టాయ్. ఎలా అంటే మన స్పాంజ్ టైప్ ఇట్లా కర్చీఫ్ ఉన్నాయా అలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి తను అంబాడుతుందండి, అంటే బోల్ర పడుతుంది, రివర్స్ అవుతుంది. సో తను రివర్స్ అయినాక ఇలాంటి టాయ్స్ పెడితే ముందుకు వస్తుంది కదా, ఇది ముందుకు వచ్చిన కొద్దీ తను కూడా ముందుకు రావడానికి ట్రై చేస్తుందని చెప్పి ఈచ్కి 2 టాయ్స్ తీసుకున్నాను. సో దట్ 2 తీసుకున్నాను, అదొకటి అలా వస్తుందండి. అదొకటి మళ్ళీ ఈ ఎల్లో కలర్ 2 తీసుకున్నాను, అలా వస్తుందని చెప్పి తీసుకున్నాను. తను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మీకు చూపించడానికి ట్రై చేశాను కానీ కాలేదండి. సో అది నేను ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా తీసినప్పుడు కంపల్సరీ చూపిస్తాను. ఆ వీడియో కూడా నేను షార్ట్ లాగా నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. కానీ అక్కడ వెళ్తే మాత్రం ఈ ఒక్కదాని నుంచి ఒక్కటి ఉన్నాయండి. కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను అండి, కామారెడ్డిలో అశ్వత్ చిన్నారి ప్రపంచం అండి. ఇది బాత్ టవల్ అండి, పిల్లలకి చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది. తనకి చుట్టి పడుకోబెట్టినా కానీ చాలా కంఫర్ట్ ఉందండి. అండ్ చాలా లాంగ్ పెద్దగా ఉంది, చాలా బాగుందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి కానీ మా పాపకి ఇదే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. తను కొంచెం సాఫ్ట్గా ఇష్టపడుతుంది అని చెప్పి, సాఫ్ట్గా అంటే అందరు ఇష్టపడతారు, కాకపోతే ఇంకా సాఫ్ట్గా ఉంటుందని చెప్పి టవల్ తీసుకున్నాను. చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఇంకా మిగతా ఐటమ్స్ అంటే ఉన్నాయండి. సో అందుకే నేను తీసుకోలేదు. సో ఇవి మాత్రమే నేను తీసుకున్నాను. నెక్స్ట్ అంటే ఇప్పుడే ఓన్లీ 3 ఇయర్స్ బేబీ అండి, 3 మంత్స్ బేబీ అండి తను. అందుకని కొన్ని మాత్రమే తీసుకున్నాను. మనం ఏజ్ పెరిగే కొద్దీ, మంత్ పెరిగే కొద్దీ టీథర్స్ కానీ ఫ్రూట్స్ది కానీ అన్నీ తీసుకోవాల్సిన ఉద్దేశంతో ఇప్పుడు కొన్ని తీసుకున్నాను. అందుకని ఈ కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను పెడుతున్నాను. ఇవన్నీ ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయో. లాస్ట్కి ఒకటి వీడియో యాడ్ చేశానండి, క్రైడల్కి. తను ఊరికే పైకి చూస్తుందండి, అందరి పిల్లలు నార్మల్గా పైకి చూస్తారు. పైకి చూస్తుంటే తనకి ఏం కనవాలని చెప్పేసి క్రైడల్కి కట్టడానికని పైన పెట్టడానికని ఒకటి తీసుకున్నాను. అది కీ ఇస్తే తిరుగుతుంది. సో అది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ కోడలికి కానీ అల్లుడికి కానీ ఏమేమి తీసుకున్నారో నాకు కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ వీడియో కోసమే చెప్పాను, ఇది ఫ్రైడేకి పెడదాము, తను చూసి ఎంజాయ్ చేస్తుందనే ఉద్దేశంతో పెట్టాను, తీసుకున్నాను. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రైడేకి సెట్ చేసి తను చూసి ఎంజాయ్ చేసేటప్పుడు కూడా నేను షార్ట్ వీడియో కింద నేను పెడతాను, చూడండి ఒకసారి ప్లీజ్. లాస్ట్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.